హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంగ్రీడియంట్ ఏంటంటే బీరకాయ అండి. బీరకాయని తీసుకొచ్చిన తర్వాత మనం ఈ తొక్క అనేది పొట్టు అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఈ పొట్టుతోని ఇప్పుడు నేను చట్నీ చేసి చూపిస్తున్నానండి. ఈ పొట్టుతో ఇప్పుడు నేను చేసి రెసిపీ వచ్చేసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది టేస్ట్ చేసిన తర్వాత ఇక ఎప్పుడు కూడా బీరకాయ తొక్కుని ఈ పొట్టుని అస్సలు వేస్ట్ చేయాలనిపించదు. అండ్ ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే కనుక అస్సలు వేస్ట్ చేయమండి. బీరకాయ మధ్యలో ఉండే భాగం కన్నా కూడా ఇలా పైన పొట్టులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. మరి ఈ బీరకాయ పొట్టుతో చాలా టేస్టీగా ఉండే ఒక పచ్చడి రెసిపీని నేను మీతో షేర్ చేయబోతున్నాను. మీరు కూడా నాతో పాటే చూసేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇందులో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటనే చెప్తూ వంట చేస్తానండి. ముందుగా ఈ బీరకాయకు ఉండే ఈ తొడుమల్ని తీసేసుకుందామండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఉండే పొట్టుని గ్రేట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా గ్రేట్ చేసిన రెసిపీతో ఈ గ్రేట్ చేసిన పొట్టుతో నేను రెసిపీ చేసి చూపిస్తానండి. ఇలా మార్కెట్ నుంచి తేవగానే సెపరేట్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ అయితే ఉంటుందండి. మనం బీరకాయని అచ్చం అలాగే వదిలేస్తే కనుక లోపల భాగం అంతా కూడా మెత్తన అయిపోయి పైన పొట్టు మాత్రమే ఉండిపోతుంది కదా, లోపలంతా కూడా నీరైపోతుంది. సో అలా కాకుండా మార్కెట్ నుండి తేగానే ఇలా పొట్టును సెపరేట్ చేసుకొని మిగిలిన బీరకాయని ఇలా బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. ఇక ఈ బీరకాయ పొట్టు విషయానికి వస్తే ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మామూలు బెనిఫిట్స్ కాదండి. మెయిన్గా ఈ పొట్టుతో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్ట్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెయిన్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ బీరకాయ పొట్టు అనేది ఒక ఔషధం అనే చెప్పాలి. ఈ బీరకాయ పొట్టులో ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఔషధ గుణాలు కూడా ఉంటాయండి. అలాగే లివర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుందండి. అలాగే స్కిన్ని హెల్దీగా ఉండేలా చేస్తుంది, ఎలాంటి ఎలర్జీస్ రాకుండా కూడా చేస్తుందండి. అంతేకాదండి డయాబెటీస్ కూడా అండ్ రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీరకాయ పొట్టుని మనం ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి. ఇక నుండి అస్సలు వేస్ట్ చేయొద్దు. సో ఈ బీరకాయ పొట్టుతో ఇప్పుడు టేస్టీగా పచ్చడి రెసిపీని చేసేద్దాం. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉండే బీరకాయ పొట్టుతో రెసిపీని చేస్తున్నానండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ కొలతలకు మాత్రమే చేస్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నువ్వుల్ని తీసుకోవాలి. నువ్వులు కాస్త చిటపటలాడేంత దాకా వేయించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి కాస్త మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయ పొట్టుని వేసేసుకోవాలి. ఇందులోనే పచ్చడి కారంకి తగ్గట్టుగా 10 నుంచి 15 దాకా పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కారం ఉంటే కనుక 10 నుంచి 12 వేసుకోవచ్చండి. కారం తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా 15 పడతాయి. ఈ పచ్చిమిర్చితో పాటుగా ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీరు చింతపండుతో అయినా అచ్చంగా అలా కూడా చేసేసుకోవచ్చు. కానీ టొమాటో వేయడం వల్ల మనకు చట్నీ అనేది గ్రేవీగా గుజ్జుగా వస్తుందండి. సో కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. అందుకని నేను టొమాటోని కూడా వేసుకున్నాను అన్నమాట. లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలైనా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. సో ఈ విధంగా మగ్గిపోవాలి. ఇలా టమాటో అనేది సాఫ్ట్గా మగ్గిన తర్వాత దించే ముందు ఒక రెమ్మ కరివేపాకు అలాగే 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని దింపేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి జస్ట్ 1 నిమిషం దాకా కలుపుకొని దింపేసుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదండి. ఎక్కువసేపు వేస్తే కనుక టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి దించేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు, 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి.
ఒకవేళ పచ్చడి గట్టిగా వచ్చినట్లయితే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నీళ్ళేమీ యాడ్ చేయట్లేదండి. ఇలా నీళ్ళు యాడ్ చేయకుండా పచ్చడి చేస్తే కనుక పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. సో ఇప్పుడు పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రోటి పచ్చడి అయితే మనం కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేస్తాం కదా. సో ఇది పొట్టు కాబట్టి దీన్ని కాస్త మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేద్దాం. తాలింపు కోసం స్టవ్ పైన బౌల్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి, ఇవి కాస్త చిటపట్లాడుతుండగా ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసేసేయాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులోకి వేసేసుకోవాలి. అంతేనండి, బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.